దశహర అని గంగకి పేరు. 10 పాపాలు తొలగిస్తుంది. ఆ వాచిక పాపాలు, మానసిక పాపాలు, శారీరక పాపాలు అంటారు. శరీరంతో 3 పాపాలు చేస్తాం మనం. అదేమిటది? పరస్త్రీలతో సంపర్కము, అదొక హింస చెయ్యడము, శరీరంతో వెళ్ళకూడని చోటికి వెళ్ళడం. ఈ 3 శరీరంతో చేసే పాపాలు. మాటలతో చేసే పాపాలు ఏమిటి? ఇదిగో పద్మాకర్ గారు అలాంటి వాట, ఆయన ఇలాంటి, వీడేం చూడొచ్చాడు, వీడి మొహానికి, వీడికి ఏం తెలుసు? పద్మాకర్ గారి గురించి పద్మాకర్ గారికే తెలియదు, ఇక నీకేం తెలుసు? నీ గురించి నాకేం తెలుసు? ఎవడేమిటో వాడికే తెలియదు. వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట, పక్క వాళ్ళ గురించి రోజు లేరిపోయిన మాట్లాడుతున్నామే. వాచిక పాపాల్లో మొదటిది తాగకూడనటువంటి పదార్థాల మీద దృష్టి నిలిపి దాన్ని పొగట్టం. మద్యాన్ని పొగిడి, మాంసాన్ని పొగిడి, అంటే నీచమైన పదార్థాన్ని పొగట్టం. భగవన్నామాన్ని ఉచ్చరించకపోవటం. 4వది ఇతరుల చావుని కోరుకోవటం. ఈ 4 కూడా వాచిక దోషాలు. ఆ 3, ఈ 4, 7. మరొక 3 మానసిక పాపాలు. పైకి అన్ని గొప్పగా ఉంటాడు, ఒక్కొక్కడు మహాత్ముళ్ళ నటిస్తాడు, లోపలన్నీ కుళ్ళు కుతంత్రాలు కుట్రలేదు. వాడి దగ్గర కోట్లున్నాయి, వీడు కోట్లు పోయి వీడు బూడిద పాలైపోతే బాగుండుగాక. పక్కవాడు బాగుంటే లోపల లోపల ఏడుస్తారండి, పైకి మాత్రం మీరు బాగుండాలి, వీడు పడిపోవాలి. ఈ విధంగా మనస్సులో ఇతరులకి కీడు తెలుసుకోవడం ఒక పాపం. పరవస్తువులు మనకి కావాలని కోరుకోవడం రెండవ పాపం. మొత్తం మీద ఇతరుల సంపదలు మానసికంగా కోరుకోవడం అన్నమాట. ఇతరులకు కీడు కోరుకోవడం, మానసికంగా వారి సంపదలు కోరుకోవడం. 3వది మనస్సులో ఎప్పుడు ఈశ్వర సంబంధమైన ఆలోచన రాకపోవటం. ఈ 3 మానసిక దోషాలు. ఈ అన్నిటినీ కలిపి 10 పాపములు. ఇవి హరిస్తుంది గనక గంగా నదికి దశహర, అదే దసరా. అంతకంటే దసరా అంటే ఏంటనుకుంటారు? రోజు మీరు దసరా దసరా. ఈ 10 పాపములను ఆ 10 రోజులు మనం చేసే పూజల ద్వారా తొలగిస్తోంది గనక ఆ పండుగని దశహర పండగ, అదే దసరా పండగ అన్నమాట. ఏది ఏమైనా మానసికమైన దృఢత్వంతో గంగా నదికి చేరి మణికర్ణికలో స్నానం చేస్తే 10 విధాల పాపాలు ఆ క్షణమే పటాపంచలైపోతాయి. ఇంకా ఏమంటే 9 రోజులు స్నానం చేస్తేనే పాపాలు పోతాయి అంటున్నారు. యావజ్జీవితం గంగా నదీ తీరంలో ఉండి అక్కడ స్నానం చేస్తే అని అడిగింది లోపాముద్ర. అయితే చెబుతున్నా వినమ్మా, తాను బతికున్నంతకాలం అంటే అర్థం ఏంటంటే కాశీలోనే పుట్టక్కర్లా. ఇప్పుడు మీకు బుద్ధి కలిగింది, ఈ క్షణమే ఇంకా కాశీ గడిపోయి వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోయారు. శరీరం విడిచిపెట్టేదాకా అక్కడే ఉండిపోయారు అనుకోండి. ఉన్నన్ని రోజులు శరీరము సహకరించినంత వరకు గంగా నదిలో స్నానం చేస్తే వాడు యావజ్జీవితం గంగా ప్లావం చేసినట్టే. గంగలో ములగడం, ప్లావము అంటే తడపబడుట. ఎప్పుడు గంగలో తన శరీరాన్ని తడిపితే అది గంగా ప్లావం, గంగా స్నానం అన్నమాట. అలా ఉన్నంతకాలము గంగా నదిలో స్నానము చేసిన మహానుభావుడున్నాడే, వాడెవడో తెలుసా? జీవన్ముక్తుడు. వాడు బతికున్నా మోక్షం పొందినట్టే. శరీరంలో ప్రాణం ఉంది కానీ శరీర భ్రమ ఉండదు, సంసార భ్రమ ఉండదు, వ్యామోహాలు ఉండవు. ఏ విధమైన కాయిక మానసిక వాచిక పాపములు చెయ్యడు. ఈ విధంగా సకల పాపాల నుంచి విముక్తి పొంది బ్రతికుండగానే శివానుగ్రహం పొందితే వాడిని జీవన్ముక్తుడు అన్నారు. అంతటి స్థాయి వస్తుంది.